అమ్మ ఏం పేరు నీ పేరు? తిప్పమ్మ నా పేరు. తిప్పమ్మ. ఓకే తిప్పమ్మ గారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మనకి 2019 ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ముఖ్యమంత్రి అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు మీరు? నేను చంద్రబాబు నాయుడే అవుతాడు అనుకున్నా. చంద్రబాబు నాయుడు అవుతాడని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకని అట్లా? చాలా మంచి పనులు చేస్తా అన్నాడు కాబట్టి. ఏంటా మంచి పనులు? పింఛని పెంచినాడు, పింఛని ఇస్తా అన్నాడు, సాయం చేస్తా అన్నాడు, 10,000 పసుపు కుంకాలకి ఇచ్చినాడు. అంత మంచి పనే చేసుకుంటూ వస్తా అన్నాడు. ఇస్తా అన్నాడు. ఇంకేం మంచి పనులు చేశాడు? అన్ని మాకేమో మంచి పనులు చేసినట్లే. అంత కరెంటు అంత బాగుంది. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ బాగున్నాయి. మీరంతా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాం. మరి జగన్ కూడా నేను కూడా ముఖ్యమంత్రి అయితే మీకు ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు. నమ్మకం లేదు మాకు. నమ్మకం లేదు? నమ్మకం లేదు. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. సరే, మీ ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఎలా పని చేశాడు? బాగా పని చేశాడా? ఆయన అసలు ఇంతవరకు ఎలక్షన్ లో చూసినాము, చూడలే. ఎలక్షన్ అప్పుడు చూశారు 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు వరకు మళ్ళీ చూడలే. అంటే ఏమంటే అభివృద్ధి ఏం చేయలే. ఓకే, మరి పయ్యావుల కేసు గెలుస్తాడు? చేస్తాడు, గ్యారెంటీ చేస్తాడు, గెలుస్తాడు కూడా అనుకున్నాను. అవును. ఇప్పుడు టీడీపీ తరపు నుంచి పయ్యావుల కేసు గ్యారెంటీ గెలుస్తాడు. విశ్వేశ్వరరెడ్డి సరిగ్గా పని చేయలేదు. ఓకే, ఈ ప్రభుత్వంతో మీరు బాగున్నారు, హ్యాపీగా వస్తుంది. పింఛను వస్తుంది. ఎంత వస్తుంది నీకు? 2,000 వస్తుంది. 2,000 వస్తుంది. నీ నవ్వే అర్థమైపోతుంది, చక్కగా నవ్వుతున్నాను. చక్కగా 2,000. ఓకే, రైట్ అమ్మా. ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు? చంద్రబాబు నాయుడుకే. అంతేనా? ఎంత ఆనందం నీకు. రైట్ అమ్మ, మీ పేరు? నా పేరు అక్కమ్మ. అక్కమ్మ గారు, ఎలా ఉందండి ఇప్పుడు చూస్తున్నారు మీరు చూస్తుంటే చదువుకున్న వాళ్ళ కనబడుతున్నారు. రాజకీయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. ఫైనల్గా తట్టుకుని ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? తెలుగుదేశం వచ్చే అవకాశం ఉంది. ఎందుకని తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నారు? అంటే బాగా చేస్తున్నాడు కాబట్టి, నీకు ఆ ఏజ్ వాళ్ళకి అది ఏం అవసరమో అది తెలుసుకొని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కాబట్టి అదే రావచ్చు మా నమ్మకం. అంటే ఇంతవరకు ఏమేం చేశాడు? యూనేస్తానికి వదిలినాడా, ప్రతి ఒక్కరికి, ముసలిళ్ళకి పెద్ద కొడుకు మాత్రం ఆదుకుంటున్నాడా, ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు, మహిళలకి అందరికి. పెద్ద కొడుకు మాదిరే అనుకుంటున్నారు అందరు ముసలి అయితే, ఎవరు నన్ను అడుగు అదే. ఎవరు కొడుకులకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ వదిలినాడు కదా. బాగుంది. ఈ 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా బాగా, అంటే మీ కుటుంబంలో ఏమి మీకు అభివృద్ధి కూతురికి 2,000 వస్తుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంకా మాకైతే పింఛన్ ఏం రాలే, మా వాళ్ళకి వస్తుంది. అన్ని తీసుకుంటున్నాం మేము పశువు కుంకు మీద డబ్బులు మొత్తం తీసుకుంటాం. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి యువరవకొండకి ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఎటువంటి పనులు చేస్తున్నారు, ఎలా ఉంది? అయితే ఇంతవరకు అయిపోయిన చూడనే లేదు, అప్పుడు చూసినాం, ఇంతవరకు అయితే ఏం చూడలే. మీరు కూడా చూడలే? మేము కూడా చూడలే, మేమైతే ఇంతవరకు చూడలేదు. అయిపోయింది ఇంకా ఎలక్షన్ అప్పుడు చూసినాము, ఇంతవరకు అయితే చూడలే. అభివృద్ధి జరగలే, ఆ పేరు కూడా ఇనేది తక్కువ. ఓకే, సరే, మరి ఈసారి మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు మీరు? మాకు పయ్యాలే అవుతాడేమో, ఆయన అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవుతాడని నమ్మకం కూడా ఉంది. ఓకే, మరి జగన్ కూడా నవరత్నాలని పెట్టి మేము ఇంకా బాగా చేస్తానని అంటున్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? నమ్ముతారా నమ్మరా జనాలు? మేమైతే నమ్మలే. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఆయన రావాలనే మేము అనుకుంటాం కూడా, మహిళలంతా. మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను తెలుగుదేశానికి వేస్తాను. ఇప్పుడు మీ పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎలా ఉంది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం. మీరు తెలుగుదేశమా? ఎందుకని? మాకు అభిమానం తెలుగుదేశం అంటే. అభిమానంతో ఓటేస్తారా, లేకపోతే ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు మీరు అందుకున్నారని ఓటేస్తారా? అన్ని అందుకున్నాము, ఇంకా మాకు అభిమానం ఉంది కాబట్టి వేస్తాం. మాకు అదే రావాలని కోరుకుంటాం. ఇప్పుడు ఆయన అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా? పొందినాం. ఏమి పొందారు? స్కాలర్షిప్ తీసుకున్నాం, పిల్లలు సైకిల్ తీసుకున్నాం, రోడ్లు వేయించినాడు బాగా. మీ ఊరు డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది. సంఘాల్లో ఉన్నాం, పొదుపు సంఘాలు ఉన్నారు. మొన్న పసుపు కింద 10,000 తీసుకున్నారా? తీసుకున్నాం అప్పుడే. మీ ఇంట్లో వృద్ధాప్య పింఛన్లు ఎవరికైనా వస్తున్నాయి? మా అత్తకు వస్తుంది. మీ అత్తకు వస్తుంది. ఎలా ఉంది మరి పరిపాలన? బాగుందా చంద్రబాబు నాయుడు? మాకైతే బాగుంది, సంతృప్తికరంగా ఉంది. ఓకే, మరి జగన్ కూడా వచ్చి ఈసారి నేను ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు, నమ్మే పరిస్థితి ఉందా? నమ్మరు.
చంద్రబాబునే నమ్ముతారు, జగన్ నమ్ముతాం నమ్మరు. నమ్మం సరే, మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఎలా చేస్తున్నారు, పని ఎలా చేస్తున్నారు? చూడలే మేము అతన్ని ఎలక్షన్ అప్పుడు చూసినాం, చూసింది అయితే ఇప్పటి వరకైనా లేదు. లేదు, అసలు నియోజకవర్గం అడుగు పెట్టే పరిస్థితి లేదంట. ఓకే, సరే, మరి ఈసారి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు ఇక్కడ? కేశవ పయ్యావుల కేశవ. ఓకే, మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గ్యారంటీ. గ్యారెంటీ. మీ ఓటు ఎవరికి వేస్తున్నావు అక్క? చంద్రబాబు నాయుడుకే గుద్దేస్తారు, ఇక్కడ డౌట్ లేదంటారు. ఆ ముఖంలో ఆనందం కనపడుతుంది. వేసేదే ఇంకా దానికి. ఓకే, లబ్ధి పొందారు కాబట్టి, అంటే డ్వాక్రా మహిళలుగా మీరు లబ్ధి పొందారు, వృద్ధాప్య పింఛన్ తీసుకున్నారు కాబట్టి, స్కాలర్షిప్ తీసుకున్నారు కాబట్టి అభిమానంతోనే చేస్తాం. మీరు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు 2000 రూపాయలు. ఓకే, ఇంకేమి ఇచ్చాడు? డాక్టర్ మహిళల డబ్బులు ఇచ్చి సంఘంలో ఉన్నాం కదా, డబ్బులు వచ్చినాయి 10,000. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నావు, డ్వాక్రా మహిళల సంఘంలో ఉండి 10,000 రూపాయలు తీసుకుంటున్నాను. ఓకే, బాగుందంటావు. పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగుంది. సరే, ఈసారి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి? మాకు కావాలని కోరుకుంటుంటాము. అది ఎందుకు పనులు బాగా చేస్తున్నారు, రాజధాని కట్టాల మాకు, అందుకని కోరుకుంటున్నాము. రాజధాని కట్టాలి, పనులు బాగా చేస్తున్నారు. ఓకే, మీ కుటుంబంలో బాగా లబ్ధి పొందారు. ఆయన పెట్టిన అభివృద్ధి పథకాలు మీరు అందుకుంటున్నారు. మరి జగన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకాలన్నీ తీసుకొచ్చి నేను కూడా బాగా కష్టపడి పని చేస్తే మీ అందరినీ మేము సొంత బిడ్డలా చూసుకుంటా, రాష్ట్రాన్ని నా ఇల్లులాగా చూసుకుంటా అంటున్నాడు. మరి ఏం చేస్తాడు? ఆయన చేయలేడు, చేత కాదు. ఎందుకు అట్టనేసి అంటే అలవాటైన వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు, చిన్న పిల్లలకి ఎట్లా తేడా లేకుండా ఎట్లుంటుంది, అనుభవమైన వాళ్ళు అయితేనే చేసేది. అబ్బో, అనుభవం ఉన్న వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు. జగన్ చిన్నపిల్లడే. చిన్నపిల్లడే. ఓకే, ఆయన చేత కాదంటాం. ఓకే, రైట్. నీ ఓటు ఎవరికి వస్తా పెద్దమ్మా? చంద్రబాబు నాయుడుకే. సరే, మరి ఇప్పుడు మీ నియోజకవర్గం ఉంది కదా, ఈ ఉరవకొండ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పని ఏమి చేయకపోయినా మాకు చంద్రబాబు నాయుడే ముఖ్యము. అటు కాదు, ఓకే, చంద్రబాబు నాయుడు నీకు ముఖ్యం కాదంట్లా. మీ అభివృద్ధి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదా? చెందింది. బాగుంది. బాగుందా? ఎవరు కేశవ్ చేశాడా లేకపోతే విశ్వేశ్వరరెడ్డి చేశాడు? ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి ఏమి చేయలే, కేశవానే చేసినాడు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కేశవరెడ్డి గారు చేశారు. పయ్యావుల కేశవ చేసినాడు, నీళ్ళు ఇడిపించాడు అని చేసినాడు. ఓకే, ఇప్పుడు మీకు నీటి సమస్య లేదు ఇక్కడ? మాకు నీళ్ళ సమస్య లేదు ఊర్లో. బాగుంది, అంత బాగుంది. ఓకే, చూడు ఎంత ఎండలు ఎట్లా మండిపోతున్నాయి. నేను విజయవాడలో కూడా చూసి వచ్చినాను ఆయన చేసింది ఇదంతా. ఇది అభివృద్ధి. ఏది మన అమరావతి వెళ్ళాను, వెళ్ళాను. మొత్తం చూసే వారం దినాలు ఉన్నాను విజయవాడలో. మొత్తం చూసేచ్చావు. చంద్రబాబు నాయుడు పనితీరేలో చెక్ చేసావు. అంత లెక్కలు తిరిగినాం సుమా తీసుకొని. అబ్బా ఓకే, బాగా తిరిగినాం. బాగుంది అంతా, పని అంతా బాగుంది. ఓటు ఎవరికి వేస్తున్నారు? చంద్రబాబు నాయుడే. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారు. రాష్ట్ర పరంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎవరు ఎమ్మెల్యే కావాలనే దాని మీద వారు ఒక క్లారిటీతో ఉన్నారు. రానున్న ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అది ప్రజల చేతిలోనే ఉంది కాబట్టి మనంతా ఓన్లీ చూడడమే తప్ప చేయడానికి ఏం లేదు. చూద్దాం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, స్థానికంగా వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో రానున్న రోజుల్లో తెలవబోనుంది. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.